హాయ్ స్మైలీ. సో ఈరోజు ఏం చేస్తున్నామంటే అలసంద వడలు. సో ఇక్కడ మామూలుగా చేస్తూ ఉంటారు కదా. చిన్నప్పుడు నాకు దీని పేరు తెలియనప్పుడు బొక్క వడలు అంట హోల్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి బొక్క వడలు అంటే ఫస్ట్ది కదా, దిష్టి తగులుతుందని అది ముందే ఫస్ట్దే వెళ్ళిపోయింది. సో సెకండ్ దాని నుంచి బాగానే వచ్చినాయి. ఫస్ట్ది కాబట్టి మామూలుగా మధ్య మధ్యలో పోతూ ఉంటాయి కొంతమందికి. సో నాకు ఫస్ట్ది వెళ్ళిపోయింది. సో దిష్టి పోయింది కాబట్టి సో నెక్స్ట్ నుంచి బాగానే వచ్చినాయి. బాగా కాదు, బాగా వచ్చినాయి. సో నేను ఎందుకు ఇంత చిన్న చిన్న వేస్తాను అని అంటే నాకు ఎందుకో ఇట్లనే బాగా అనిపిస్తాయి. అంటే బయట కూడా ఇట్లనే అమ్ముతారు కదా, పెద్ద పెద్దగా అమ్మరు. చాలామంది చాలా పెద్ద పెద్దగా చేస్తూ ఉంటారు. సో ఇట్లా వేస్తే బాగా లోపల కూడా బాగా కాలుతాయి. సో దీని తర్వాత కొంచెం బాగా ఇది అయిపోయిన తర్వాత మామూలుగా తినేసినారు. అంటే ఏమి మామూలు చికెన్ కర్రీ, మటన్ కర్రీ లేకపోతే చాలా బాగుంటాయి. అయితే చాలామంది మటన్ కర్రీ, చికెన్ కర్రీలోకి బాగా తింటారు. సో ఇవి నాన్ వెజ్లోకి అయితేనే బాగుంటాయి అన్నమాట. సో నేను మామూలుగా ఏం లేదు, డైరెక్ట్గా తినేసినాం, మామూలుగా స్నాక్స్ లాగా తినేసినాం అనమాట. అయితే తిన్న తర్వాత మిగిలిపోయినవి ఏం చేసినాను అని అంటే పెరుగు వడలు అంటారు కదా, పెరుగులోకి అంటే మజ్జిగ చేసి, పెరుగుని మజ్జిగ చేసి ఈ వడలు వేసి సో నైట్ నానబెట్టేసి మార్నింగ్ తింటారు కదా. సో అవి అని చెప్పేసి నేను మామూలుగా తీయని మజ్జిగ పెరుగే తీసుకున్నాను. అంటే దాన్ని కొంచెం మజ్జిగ చేసేసి అయిపోయిన తర్వాత నేను దాంట్లోకి తిరువాత పెట్టేసినాను అనమాట. కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఇట్లా వేసేసి పెట్టినాను.